ఎండోమెట్రియోసిస్ సమస్య అంటే ఏంటి? ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నప్పుడు మీకేమైనా సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ సమస్య అనేది డయాగ్నోస్ అయ్యింది అంటే సంతానం కలగడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయా? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది గర్భసంచిలో పొర ఏదైతే ఎండోమెట్రియం అనేది ఉంటుందో అది అక్కడే కాకుండా వేరే చోట్ల కూడా డిపాజిట్ అయ్యింది అంటే అప్పుడు ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంది అన్నట్టుగా నిర్ధారిస్తాము. సో దీనికి ముందుగా మీకు ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా అంటే ఒకటి వచ్చేసి క్లాసికల్ సిమ్టమ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే దాన్ని మెడికల్ టర్మినాలజీలో డిస్మెనోరియా అన్నట్టుగా అంటాము. అదే ఈ ఎండోమెట్రియోసిస్లో అంటే ఒక క్లాసిక్గా ఏముంటుంది అంటే ట్రిపుల్ డిస్మెనోరియా, అంటే మీకు పీరియడ్ వచ్చే కన్నా ముందు పెయిన్ అనేది ఉంటుంది, పీరియడ్ టైంలో ఉంటుంది, పీరియడ్ అయిపోయాక కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇలా 3 ఫేసెస్లో ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్నే ట్రిపుల్ డిస్మెనోరియా అన్నట్టుగా అంటాము. సో ఇలాంటి సిమ్టమ్ ఏమైనా మీకు క్లాసికల్గా చూపిస్తుంది అంటే ఎండోమెట్రియోసిస్ సమస్య ఏమైనా ఉందా అన్నట్టుగా డౌట్ అనేది పడవచ్చు. తర్వాత ఇది మనకు డెఫినెటివ్గా ఎలా తెలుస్తుంది? ఫస్ట్ బేస్ లైన్ ఒక స్కాన్ అనేది మనం చేసినప్పుడు అండాశయంలో ఏమైనా డిపాజిట్స్ ఉన్నాయి అంటే అప్పుడు చాక్లెట్ సిస్ట్ ఓవరీ అన్నట్టుగా అంటాము. ఇది ఇక్కడ కాకుండా వేరే చోట్ల ఎక్కడ డిపాజిట్ అవ్వచ్చు అంటే ట్యూబ్స్ చుట్టూ డిపాజిట్ అవ్వచ్చు. అలాంటప్పుడు బయట నుంచి మనకి బ్లాకేజెస్ అనేవి జరుగుతాయి. తర్వాత వేరే చోట్ల బోవెల్స్, బ్లాడర్, వాటి వాల్స్ అవన్నిటి చోట్ల పైన కూడా మనకి ఈ డిపాజిట్స్ అనేవి ఉండొచ్చు. సో దీన్ని మనము ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసినప్పుడు ఈ లోపల ఎక్కడెక్కడ మనకి ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి సంతానం కలగడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అన్నట్టుగా మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది మనము టెక్నికల్గా చూసుకోవాలి. అంటే స్కాన్ చేసినప్పుడు సిస్ట్ అంతా ఓవరీలో ఆక్యుపై అవుతున్నాయి, ఎగ్స్ కనిపించట్లేదు అంటే అప్పుడు మనం నెక్స్ట్ వీళ్ళకి ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేయించాలి. ఏఎంహెచ్ టెస్ట్ చేసినప్పుడు ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అన్నట్టుగా కనపడుతుంది. ఈ ఎగ్ రిజర్వ్ అనే దాన్ని బట్టి వీళ్ళకి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలనేది చూడాలి. ఒకవేళ ఎగ్ రిజర్వ్ బాగుంది అంటే న్యాచురల్గా అయినా కానీ లేకపోతే ఐయుఐ ద్వారా అయినా కానీ ప్రెగ్నెన్సీకి ప్రయత్నించుకోవచ్చు. లేదు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అంటే మాత్రము అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళవలసిన అవసరము అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ చాక్లెట్ సిస్ట్ అనేది ఓవరీలో పెద్ద సైజులో ఉంది అంటే అప్పుడు దాన్ని తీసేయాలా అనే ఆప్షన్ అనేది మనము పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ సిస్ట్ సైజ్ అనేది అంత పెద్దగా లేదు, చిన్నదిగానే ఉంది అంటే వాళ్ళు నార్మల్గా మెడికేషన్ ద్వారా ట్రై చేయొచ్చు. రిజర్వ్ బాగుంది అంటే నార్మల్ అయినా ఐయుఐ అయినా కానీ ప్రయత్నించుకోవచ్చు. అండ్ ఎండోమెట్రియోసిస్లో ఇంకొక సమస్య ఏమొస్తుందంటే ట్యూబల్ బ్లాకేజెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. ట్యూబ్స్ అనేవి ఎక్స్టర్నల్గా కంప్రెస్ అయిపోయి ఎగ్ స్పర్మ్ కలవలేని పరిస్థితి అనేది కూడా రావచ్చు. సో ఇది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఈ లాప్రోస్కోపీ అనేది చేసినప్పుడు బ్లాకేజెస్ ఏ లెవెల్లో ఉన్నాయనేది తెలుస్తుంది. ఒకవేళ క్లియర్ అయ్యాయి అంటే ఐయుఐ చేసుకోవచ్చు. ఆ బ్లాక్స్ అనేవి క్లియర్ అవ్వట్లేదు అంటే మాత్రము అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ ఇంకొక చిన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ లాంగ్ స్టాండింగ్ ఉంది అంటే ఎగ్ రిజర్వ్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ మీకు ఏమైనా డయాగ్నోస్ అయ్యింది అంటే త్వరగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే ఈ కండిషన్ అనేది ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డయాగ్నోస్ అయ్యింది అనగానే మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది డాక్టర్తో డిస్కస్ చేసి ఆ ట్రీట్మెంట్ అనేది మీకు తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి త్వరగా ఉంటాయండి. థ్యాంక్ యూ.